ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. యేసయ్య మహాకృపను బట్టి మన జీవితంలో మరొక నూతనమైన శుభదినాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం ఒక వాక్య భాగమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 63వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అది ఆమేన్. దేవుడి వాక్యంలో నుండి మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని స్థిరంగా నిలబెట్టేది నీ వాక్యమే నాన్న. అటు వాక్కులను మీరు విడుదల చేసి మమ్మల్ని బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈ చివరి దినాలలో చాలా మంది ప్రాణాలకు తృప్తి లేదండి. చాలా మందికి అంతే అండి. అన్నీ ఉంటాయి వాళ్ళకు, తినడానికి ఏది తక్కువ ఉండదు. అన్ని సుఖభోగాలు అన్నీ అనుభవిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రాణాలకు తృప్తి లేదండి. అంటే వాళ్ళు సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నారు చాలా మంది. ఎంత తిన్నా వాళ్ళకు తృప్తి ఉండదు, ఎంత డబ్బున్నా వాళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళకి ఇంటి చుట్టూ ఇంట్లో సమస్తము ఉంటాయి, అన్నీ వాళ్ళు అనుభవించడానికి కావలసిన సమస్తము ఉంటుంది. కానీ వాళ్ళ ప్రాణాలకు తృప్తి లేదండి. అంటే సంతృప్తి లేని జీవితాలు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. మన ప్రాణమునకు తృప్తి కావాలి అంటే దేవుని బిడ్డలారా, మన ఆత్మ తృప్తిగా ఉండాలి. ఎప్పుడైతే నీ ఆత్మ తృప్తిగా ఉంటుందో అప్పుడు నీ ప్రాణము తృప్తిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన ఆత్మ ఉల్లాసంగా ఉంటే మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా జీవించగలుగుతారు. ఎప్పుడైతే మన ఆత్మ ఉల్లాసంగా ఉజ్జీవంగా ఉంటుందో అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని బట్టి నీలో ఉన్న సంతోషాన్ని వారు గ్రహిస్తారు. దేవుడి బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహంగా జీవిస్తూ ఉంటావో, తృప్తి లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే తృప్తి, నీ ప్రాణమునకు ఎప్పుడైతే తృప్తి ఉంటుందో అప్పుడు నువ్వు హ్యాపీగా, నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. నీ ఆత్మ ఉజ్జీవంగా ఉంటుంది. నిన్ను బట్టి ఇతరులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, నిన్ను చూసినప్పుడు వాళ్ళకి దేవుని వెలుగు, నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఉజ్జీవము అనేది, ఆ యొక్క సంతోషము, దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆ సంతోషము, సమాధానము ఇతరులు చూసినప్పుడు నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంత సంతోషంగా, ఇంత తృప్తిగా జీవించగలుగుతారా అని ఇతరులు నిన్ను బట్టి సంతోషంగా వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన ప్రాణమునకు ఎప్పుడు మనము తృప్తిగా మనం ఉండాలి అంటే మన ఆత్మ ఎప్పుడు కూడా ఉజ్జీవంగా ఉండాలి. దేవుడి బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళని పోషించాడు. పరలోకం నుండి దేవదూతలు తినే ఆహారాన్ని, ఆ మన్నాను దేవుడు కురిపించాడు. వాళ్ళ కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడండి. పూరేలను పంపించాడు, ఎన్నో అద్భుతాలు. వాళ్ళు తినగలిగినంత వాళ్ళు మాంసం కావాలని అడిగిండ్రు దేవుడు అలా కూడా వాళ్ళని పోషించాడు, ఎన్నో అద్భుతాలు చేసిండ్రు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు తృప్తి లేని జీవితాన్ని జీవించాడు. ఈ రోజులలో కూడా చాలా మంది విశ్వాసులకు ఇదే పరిస్థితి అండి. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకు తృప్తి లేదండి. తృప్తి లేని జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవునికి చాలా కోపం అండి, దేవునికి అసహ్యత పుట్టించే విషయం అండి ఇది. నీకు తృప్తి ఉండాలి, నీకు కలిగి ఉన్న దానితో మనము తృప్తిగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి దేవుని యొక్క వాక్యంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉండను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కలిమిలో, లేమిలో, దీన స్థితిలో, సంపన్న
యవ్వన స్థితిలో అన్ని పరిస్థితుల్లో కూడా చాలా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా ఇది నేర్చుకోవాలి. సంతృప్తి, నీకు ఉన్న దానిలో నువ్వు సంతోషంగా నువ్వు జీవించగలిగితే, నువ్వు ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ఉండగలిగితే, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నాకు అది లేదు ఇది లేదని సనగడం గునగడం కాదు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుడు ఎన్నో అద్భుతాలు వాళ్ళ పట్ల చేసినా కూడా వాళ్ళకు తృప్తి లేదండి. వాళ్ళకు తృప్తి లేకపోవడం వల్ల దేవుని మీద అనేక మారులు వాళ్ళు సనిగారండు. వాళ్ళు సనిగి సంహారకుని చేత నశించిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సంఖ్యాకాండము 11:33 ఉంటది, యెహోవా కోపము వారి మీద రగులుకొనే అని ఉంటది. దేవుని బిడ్డలారా, ఎవరైతే తృప్తి లేకుండా వాళ్ళు జీవిస్తారో, దేవుని అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తూ కూడా తృప్తి లేకుండా వాళ్ళు జీవిస్తారో, దేవుని బిడ్డలారా, దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే మనం తృప్తిగా జీవించగలుగుతాము అంటే, ఒకసారి మన కీర్తనల గ్రంథం 103వ కీర్తన 1-2 వచనాలు చూద్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముననున్న సమస్తమా చేసిన మరువకుము. ఇక్కడ భక్తుడు చక్కటి మాట అంటున్నాడండి. మనము దేవుణ్ణి స్తుతించాలి. మన ప్రాణానికి మనము చెప్పుకోవాలి. ఏమని? ఎప్పుడు ప్రాణానికి అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటుందండి. నీ ప్రాణాన్ని ఎప్పుడు కూడా నువ్వు తృప్తి లేకుండా మనం ఉంచుకోవద్దు, కానీ మన ప్రాణముతో మనం ఇలా చెప్పుకోవాలి. దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు కదా మన జీవితంలో. ఇక్కడ 3వ వచనంలో ఉంటది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును మోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటముగా ఉంచుచున్నాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు మన జీవితంలో. మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించగలగాలి. దేవుని బిడ్డలారా, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో మనం దేన్ని మరవద్దండి. మనం దేవుని ఎప్పుడైతే మనము స్తుతించగలుగుతామో అప్పుడు మన ప్రాణము తృప్తిగా ఉంటుంది. నువ్వు స్తుతించలేనప్పుడు నువ్వు తృప్తిగా జీవించలేవు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తావో నీ ప్రాణము అంత తృప్తిగా, చాలా ఉల్లాసముగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని స్తుతించడము నేర్చుకోవాలి. అదే విధంగా మనం చదువుకున్నాం కదా ఇందాక 63వ కీర్తనలో. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ధ్యానిస్తావో, దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానించగలుగుతామో, మనం అప్పుడు తృప్తిగా మనము జీవించగలుగుతాం. మన ప్రాణమునకు తృప్తి కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నదంతా అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నది కూడా ఏది శాశ్వతమైనది కాదు. నీకున్న డబ్బు శాశ్వతం కాదు, నీకున్న పిల్లలు శాశ్వతం కాదు, నీకున్న భార్య భర్త, ఇంకా ఈ లోకంలో నీకున్న సంపదలు ఏది నీ ప్రాణానికి తృప్తినివ్వదు. కానీ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి గురించి నువ్వు దేవుని ఎప్పుడైతే ధ్యానిస్తావో, ఆయన మన పట్ల చేసిన ఉపకారములను బట్టి మనం ఎప్పుడైతే దేవుని స్తుతించగలుగుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానించగలుగుతావో అప్పుడు నీ ప్రాణము తృప్తిగా ఉంటుంది. నువ్వు ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువు, గంటలు దేవుని వాక్యాన్ని చదువు. దివారాత్రులు యెహోవా వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు చదువు, దాన్ని ధ్యానించగలిగితే నీ ప్రాణము చాలా తృప్తిగా ఉంటుంది. చాలా ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవుడి వాక్యాన్ని మన హృదయాలలో ఫలింపచేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా ప్రాణము తృప్తిగా ఉండాలి అంటే మేము నిన్ను స్తుతించాలి నాన్న. నువ్వు చేసిన ప్రతి మేలును, ప్రతి ఉపకారమును బట్టి నిన్ను స్తుతించగలగాలి, నిన్ను ధ్యానించగలగాలి. నీ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు తృప్తిగా జీవిస్తారు, వారి ప్రాణము తృప్తిగా ఉంటుందని ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ లోకంలో ఏది మాకు సంతోషాన్ని ఇవ్వదు నాన్న, కేవలము
నిన్ను బట్టే మేము సంతోషంగా జీవించగలుగుతాం. అట్టి నానా కృపను ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు కుమ్మరించండి నాన్న. ఈ దినమంతటికి కావలసిన కృపను నీ బిడ్డలకు దయచేయి. బిడ్డల ప్రయాణాల్లో క్షేమము దయచేయి. వారికి ఇచ్చిన ఉద్యోగములలో వారిని మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సమస్తమును మీరు దీవించండి నాన్న. నీ బిడ్డల జీవితాల్లో నీ మహిమ కలిగిన కార్యాలు జరిగించి దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరిచి అద్భుతాలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.